ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను ఎదిగి పట్టుకుందాం. అడగరానివి అడగడం చదివి ధ్యానించడానికి యాకోబు 4:1-10 వరకు. మీరు అడిగినను మీ భోగము నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. 3వ వచనం. మనవులతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనం దేవుని ధ్యానించే సమయమంతటిని ఈ మనవులే పీల్చివేస్తాయి. నాకు తెలిసినంత వరకు ప్రార్థన చేయటంలో పరిణతి సాధించిన వారు చెప్పింది ఏంటంటే వారు దేవునికి సమీపిస్తులయ్యే కొలది విన్నపాలు తగ్గిపోతూ వచ్చాయని. ఇది యోచించదగిన విషయం. మీ ప్రార్థన సమయం విన్నపాలతో నిండిపోకుండా జాగ్రత్త వహించండి. విన్నపాలతో ఉన్న మరొక ప్రమాదం ఏంటంటే ఇవి మన గురించి మాత్రమే చేస్తూ ఇతరుల అవసరాలను పట్టించుకోకపోవడం. మనం దేవుని సన్నిధిలో మోకాలపై ఉన్నప్పుడు కూడా స్వార్థం అనేది మన హృదయాలపై అధికారం చెలాయించడం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది క్రైస్తవులు వారి ప్రార్థనా సమయం అంతటిని వారికి పెద్దగా ప్రయోజనం లేని వస్తువులనే యాచిస్తూ గడిపేస్తారు. ఇంకా ఎక్కువ డబ్బు, ఎక్కువ పలుకుబడి, ఎక్కువ ప్రసిద్ధి, ఎక్కువ విజయాలు ఇలా యాచిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఇది సరైన విషయం కాదు. మన అవసరతలు, కోరికలు వీటితో సమయమంతా గడిపేస్తూ ఉంటే ఇంతకంటే గొప్ప అవసరతలు ఉన్నవారిని గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? దేవుడు మనకు భౌతికమైన వస్తువులను ఆనందంగా ఇస్తాడు. అలా ఇవ్వడం ఆయనకిష్టం. అయితే నిన్న మనం ధ్యానించిన వాక్య ప్రకారం మనం మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన మన కోరికల కంటే మన అవసరాలు తీర్చడంలోనే ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటాడు. రచయిత జార్జ్ మెక్డొనాల్డ్ ఈ విధంగా చెప్పాడు: దేవునితో ఒక విధమైన సహవాసం ఉంది. ఆ సహవాసం దేవుణ్ణి ఏమీ అడగదు, అదే సమయంలో అన్నిటినీ అడుగుతుంది. అయితే మనం దురుద్దేశంతో అడగలేం. ఒక మంచి మార్గదర్శకం ఏమంటే అన్నీ కాకపోయినా కొన్నిటినైనా మనకు మనమే ఆయన్ని అడగాలి. నేను దీనిని ప్రభువైన యేసునామమున అడగగలనా? ఆయన పేరట ప్రార్థించడం అంటే మన అవసరాలకు, కోరికలకు ఆయన నామాన్ని జత చేయడం కాదు, కానీ మన కోరికలు దేవుని దృష్టికి అనుకూలమైనవో కాదోనన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం. మనం ఆయన నామమున ప్రార్థించినప్పుడు మనం దేనిని పొందడం సరైనదని ఆయన భావిస్తాడో దానినే మనం పొందుతాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ నామంలో ప్రార్థన చేయడం అంటే నాకు కావలసిన వాటిని అడుగుతూ దానికి నీ నామాన్ని జత చేయడం కాదని, ఏది సరైనదో తెలుసుకునే ప్రయత్నమేనని స్పష్టంగా తెలుసుకునేలా సహాయం చేయండి. ఈ ప్రార్థన నీ నామమున అడగవచ్చని నాకు నిస్సందేహంగా తెలుసు. ఆమేన్.